అమెరికా పర్యటనపై మంత్రి కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. అనుకున్న వైపు మనం ఎంచుకున్న లక్ష్యాలను నిర్దేశించుకొని తెలంగాణ సమగ్ర దీర్ఘకాలిక అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంలో మొదటి అడుగు వేయడంలో ప్రభుత్వం సఫలమైందని చెప్పక తప్పదు. కొన్ని గుణాత్మకమైన మార్పులు, ముఖ్యంగా నేల విడిచి సాము చేయకుండా బేసిక్స్ని టు గెట్ ద బేసిక్స్ రైట్, అంటే భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న సమస్యల నేపథ్యంలో మరి ఏ రకంగా మౌలికమైన అంశాలను పరిష్కరిస్తూ వాటికి ఒక దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకొని రచించుకొని ముందుకు పోవాలన్న దానిలో ప్రాధాన్యాలు నిర్దేశించుకొని మరి మన తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోయిందని నేనైతే వ్యక్తిగతంగా అనుకుంటా ఉన్నాను. ఇక నా శాఖకు సంబంధించి వస్తే అటు ఒకవైపు పంచాయతీరాజ్, ఇంకోవైపు ఐటీ. పంచాయతీరాజ్ మరి గ్రామీణ సామాన్యులతో మమైకమయ్యే డిపార్ట్మెంట్, ఇంకోవైపు ఐటీ ఏమో మరి పూర్తి స్థాయిలో ద అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, అంటే కొత్త తరం యువకులు, కొత్త తరం ఆలోచనలు, ప్రపంచంతో పోటీపడే పౌరులు, వారికి సంబంధించిన శాఖ. మరి రెండింటిని కూడా మేళవించుకొని చాలా వరకు ఈ సంవత్సర కాలంగా సక్సెస్ఫుల్గానే ముందుకు పోయినామని నేనైతే అనుకుంటా ఉన్నాను. అందులో ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఒక విశ్వాసాన్ని పాదుగొల్పాల్సిన బాధ్యత మా మీద ఉండింది. ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో మరి చాలా ప్రచారాలు జరిగినాయి. హైదరాబాద్ నుండి పెట్టుబడులు తరలిపోతాయని, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఉండే దిగ్గజాలు కూడా ఇక్కడ నుంచి తరలిపోయే పరిస్థితి ఉంటుందని చాలా రకాల ప్రచారాలు కూడా జరిగినాయి. కానీ చాలా స్పష్టంగా ఈరోజు ఒక హిందూ అనే పేపర్లో సంజయ్ బారు గారు, ప్రధానమంత్రి మాజీ మీడియా సలహాదారు, ఒక వ్యాసం రాశారు. ఇదే సంజయ్ బారు గారు గతంలో తెలంగాణను చాలా బిట్టర్గా వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగకూడదని వాదించిన వ్యక్తి చాలా వేదికల మీద, జాతీయ వేదికల మీద కానీ ఇతర వేదికల మీద కానీ. ఈరోజు ఆయన వ్యాసంలో చివరికి అన్ని రకాల విషయాలు ప్రస్తావిస్తూ ఆంధ్ర తెలంగాణ ఒక సంవత్సరం అయిపోయింది అని చెబుతూ చివరిగా ఆయన చెప్పి ముగించిన సందర్భం ఏదైతే ఉందో, ముగించిన తీరు ఏదైతే ఉందో మనం ఒక్కసారి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఆయన చెప్పింది ఏమంటే, నేను రెండు విషయాల్ని చాలా స్పష్టంగా వాదించాను, బలంగా వాదించాను. ఒకటి, అసలు ఒక ప్రాంత అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ఏర్పాటే అవసరం లేదు అని నేను వాదించాను. ఆ విషయంలో ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అది నేను రైటా కాదా అనేది భవిష్యత్ చెప్తుంది. ఈ ప్రభుత్వం ఆ విషయంలో నన్ను తప్పుగా ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని ఒకటి రాశారు. కానీ రెండోది ఆయన రాసింది ఇంపార్టెంట్ మాట. హైదరాబాద్ మహానగరానికి సంబంధించి నాకు కొన్ని అనుమానాలు ఉండినాయి. హైదరాబాద్ మహానగరం రేపటి రోజున మరి ఇన్ని వాదాల మధ్యన ఏర్పడుతున్నప్పుడు రేపటి రోజున తనకున్న క్యారెక్టర్ని, తనకున్న ఒక చరిత్రను, తనకున్న ఒక కాస్మోపాలిటన్ ఫ్యాబ్రిక్ని కోల్పోతుందేమో అన్న భయం నాకు ఉండింది. కానీ సంవత్సర కాలం తర్వాత ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మరి ఆ భయం నాకు తొలగిపోయింది. హైదరాబాద్ మహానగరం గతం కంటే కూడా మరి బ్రహ్మాండంగా తన కాస్మోపాలిటన్ ఫ్యాబ్రిక్ని రీటైన్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆ హైదరాబాద్ నగరం యొక్క వార్మ్త్ కానీ, ఒక సెన్స్ ఆఫ్ చామ్ కానీ, దాన్ని మాత్రం ఇంటాక్ట్గా ఈ ప్రభుత్వం ఉంచింది అని చెప్తూ ఆయన ఈరోజు వారి వ్యాసాన్ని కూడా హిందీలో ముగించడం జరిగింది. కాబట్టి ఎవరైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన మేధావి వర్గం కూడా ఉందో, మరి వారు కూడా ఈరోజు సంవత్సర కాలం తర్వాత మరి కొన్ని అంశాల మీద కనీసం సానుకూలత వ్యక్తం చేస్తూ ఉన్నారంటే డెఫినెట్గా తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా కొంత మరి విజయం సాధించినట్టే చెప్పుకోవచ్చు. 2-3 అంశాలుగా ఆలోచించినట్టయితే అసలు ఏం చేశాం ప్రభుత్వం అని ఆలోచించినట్టయితే, ఒకటి, ఈ ఏడాది కాలంగా ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కానీ అవిశ్రాంతంగా పనిచేసింది. తమ ప్రాధాన్యాలు ఎంచుకొని ప్రభుత్వానికి ఒక ఆలోచన నిర్దేశించుకున్న తర్వాత, ముందుకు పోదామని అనుకున్న తర్వాత చాలా స్పష్టమైన ఒక ప్రణాళిక రూపొందించుకొని అవినీతి రహితంగా, పారదర్శకంగా ముందుకు పోయే పని అడుగడుగునా చేసే ప్రయత్నం చేశాం. అందులో ప్రధానంగా అన్ని కొత్త, రాష్ట్రము కొత్త, మాకు కూడా పరిపాలన కొత్త. ఇంత స్థాయిలో మరి ఎన్నో అనుమానాలు, ఇందాక నేను చెప్పినట్టు అధికార యంత్రాంగం దాదాపుగా 9 నెలల వరకు విభజన జరగలేదు. ఐఏఎస్ అధికారులు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి కూడా కాలేదు. ఇప్పటికి కూడా కమల్నాథన్ కమిటీ ఇంకా పనిచేస్తూనే ఉంది. ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పుడు, ఇంకోవైపు మరి ఇందాక నేను చెప్పినట్టు తెలంగాణ ఆత్మను, తెలంగాణ ప్రజలను కేంద్ర బిందువుగా చేసుకొని, తెలంగాణ ప్రజల ఆత్మ ఘోషను అర్థం చేసుకొని, మరి వారి ఆత్మ ఘోషకు అనుగుణంగా, వారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ ప్రభుత్వం ప్రాధాన్యాలు నిర్దేశించుకొని ముందుకు పోయింది. ముఖ్యంగా ఇందాక మొదటగా నేను చెప్పినట్టు సమగ్ర దీర్ఘకాలిక అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించకుండా, కేవలం షార్ట్ కట్స్ మాత్రం చూడకుండా, రాష్ట్రం ఈ 5 ఏళ్ళు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత మొదటి 5 ఏళ్ళు ఏ రకంగా కీలకమో, మరి ఈ 5 ఏళ్లలో మనం వేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్ తెలంగాణ బాటను, భవిష్యత్ తెలంగాణ భవితను నిర్దేశిస్తుందనే ఒక క్లియర్ కట్ స్ట్రాటజీతో, క్లియర్ కట్ స్పష్టతతో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం
పనిచేసిందని చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఆలోచించినట్టయితే గత ప్రభుత్వాలు తాత్కాలిక ప్రయోజనాలు ఉద్దేశించి ఆలోచించి కొన్ని షార్ట్కట్ మెజర్స్ చూసి గతంలో ప్రభుత్వ వైద్య వ్యవస్థను కానీ విద్యా వ్యవస్థను కానీ పూర్తిగా ధ్వంసం చేసిన పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులను కానీ ప్రభుత్వంలోని వివిధ శాఖలను కానీ వారిని పూర్తి కాన్ఫిడెన్స్లో తీసుకుని వారి ఆలోచనలకు అనుగుణంగా వారి మీద విశ్వాసాన్ని పెట్టి ముందుకు పోవడం జరిగింది. ఉదాహరణకు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విషయంలో సంక్షోభంలో కూరుకుపోతుంది, అసలు కోలుకోలేని దెబ్బతింటుంది, ఒక అన్డివైడెడ్ స్టేట్గా ఉన్నాం కాబట్టి ఆంధ్రాలో విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది, మరి అందుకే తెలంగాణలో విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని పదే పదే ఒక విష ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు సంవత్సరం తర్వాత చూసినట్టయితే ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకున్నట్టయితే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేసిన పరిస్థితి. పవర్ హాలిడేలు ప్రకటిస్తే వారంలో 2 రోజులు 3 రోజులు పారిశ్రామికవేత్తలు కూడా చివరికి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసిన పరిస్థితి. కానీ ఈ సంవత్సర కాలంలోనే మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా కామెంట్ చేసినప్పటికీ కూడా అటు వ్యవసాయ రంగానికి ఇటు గృహ అవసరాలకు మూడో వైపు పరిశ్రమలకు ఎక్కడా కూడా విద్యుత్ కోతలు లేకుండా షెడ్యూల్డ్ పవర్ అవుటేజెస్ లేకుండా ఈసారి మండుతున్న ఎండల గురించి మీరు అందరూ ఇప్పటికే రాస్తా ఉన్నారు, పుంకాలుగా పత్రికలు రాస్తా ఉన్నాయి, అందరం కూడా చూస్తూ ఉన్నాం. చరిత్రలో ఏనాడు లేని ఎండలు ఈరోజు ఈ సంవత్సరం ఉన్నాయి. మరి ఇంతటి ఎండాకాలంలో కూడా విద్యుత్ కోతలు లేకుండా మరి ఎంతోమంది ఎన్నో రకాల ప్రచారాలు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఒక అండర్స్టాండింగ్తో ఒక అవగాహనతో ముఖ్యమంత్రి గారు పకడ్బందీ వ్యూహంతో చివరికి తన ఇంట్లో అదేవిధంగా ఆఫీస్లో కూడా ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకొని నిరంతరం విద్యుత్ను మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నివారణ చర్యలు తీసుకుంటూ ఈరోజు సక్సెస్ఫుల్గా మొట్టమొదటిసారి ఎక్కడికి వెళ్ళినా విపరీతమైన అప్లాస్ వస్తూ ఉంది. మొన్న నేను ఫ్యాప్సీ మీటింగ్కి పోతే అక్కడ అడిగినారు, హౌ డిడ్ యువర్ సీఎం డూ దిస్ మిరకిల్ అని అడిగినారు. ఈ అద్భుతాన్ని ఎట్లా చేయగలిగినారు మీరు? ఎండాకాలంలో పవర్ కట్స్ ఉంటాయని మేమందరం ఆశిస్తూ ఉంటే మరి జనరేటర్ బిజినెస్లు దెబ్బతినే విధంగా, ఇన్వర్టర్ల కంపెనీలు దెబ్బతినే విధంగా మరి ఎండాకాలంలో ఎట్లా మేనేజ్ చేయగలిగినారు అడిగినారు. ఇది కేవలం ముఖ్యమంత్రి గారికి తన మీద తనకు తన ప్రభుత్వ యంత్రాంగం మీద ఉన్న అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం. ఈరోజు విద్యుత్ రంగంలో కేవలం తాత్కాలికంగా ఈ ఎండాకాలం విద్యుత్ సమస్యను నివారించడమే కాకుండా రాబోయే 5 ఏళ్ళు కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ప్రస్తుతం ఉన్న 4320 మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీని రాబోయే 5 ఏళ్లలోనే 23,000 మెగావాట్లకు తీసుకెళ్లడానికి ప్రణాళికలు రూపొందించడమే కాదు ఫైనాన్షియల్ క్లోజర్ కూడా మనం చేసుకోగలిగాం. పవర్ ఫైనాన్సింగ్ కార్పొరేషన్ కానీ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కమిషన్ కానీ అవన్నీ కూడా పూర్తి చేసుకోగలిగాం. అది మాత్రమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేసామని ఎందుకన్నా అంటే గతంలో ఈపీసీ విధానంలో ఎప్పటికప్పుడు ప్రైవేట్ రంగ సంస్థలకు పెద్దపీట వేయడం జరిగింది. కానీ ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అది విద్యుత్ రంగమే కావచ్చు, సాగునీటి రంగమే కావచ్చు, తాగునీటి రంగమే కావచ్చు, ప్రభుత్వ రంగానికి పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా G2G మనం విద్యుత్ రంగానికి సంబంధించి చూస్తే మొత్తం కూడా BHELతో ఒక MOU కుదుర్చుకొని విద్యుత్ కొంటే కూడా మరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో మనం ఒక ఒప్పందం కుదుర్చుకొని ఈ రకంగా గవర్నమెంట్ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేస్తూ ముందుకు పోవడం జరిగింది. అదే రకంగా మనం ఇతర రంగాలు కూడా తీసుకున్నట్టయితే ప్రభుత్వ రంగ సంస్థలకే పెద్దపీట వేస్తూ ఈపీసీ విధానానికి తిలోదకాలిస్తూ మా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టే చూసుకున్నట్టయితే ఈపీసీ విధానానికి తిలోదకాలిస్తూ మరి RWS డిపార్ట్మెంటే స్వయంగా మొత్తం డిజైనింగ్ కూడా చేసి పూర్తి స్థాయిలో ఈరోజు మంచి పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం ముందుకు పోతున్న పరిస్థితి. ఈ రకంగా మరి ప్రభుత్వ సంస్థలకు పెద్దపీట వేయడం జరిగింది. ప్రభుత్వాన్ని పట్ల ప్రభుత్వ సంస్థల పట్ల విశ్వాస పునరుద్ధరణకు గట్టి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని చెప్తా ఉన్నాను. తర్వాత సంక్షేమ రంగానికి అన్నిటికన్నా ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం 2 కీలకమైనప్పటికీ మరి సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ ఒక సంక్షేమ రంగంలో దేశానికే ఒక మోడల్ రాష్ట్రంగా ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని కూడా చెప్పక తప్పదు. వ్యవసాయ రుణమాఫీ నుంచి మొదలు పెడితే ఈరోజు దేశంలో ఎక్కడా లేని మొత్తంలో పెద్ద మొత్తంలో పెన్షన్లు ఇవ్వడం కానీ, సన్న బియ్యం లాంటి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి కార్యక్రమాలు కానీ, అదే రకంగా నిరుపేదలకు హౌసింగ్ పథకం ఇప్పుడు IDH కాలనీలో ఏదైతే అమలు జరుగుతూ ఉందో అట్లాంటి కార్యక్రమాలు కానీ ఈ రకంగా దాదాపుగా 9,000 కోట్ల నుంచి 27,000 కోట్ల రూపాయలకు సంక్షేమ బడ్జెట్ను తీసుకెళ్లి ఈరోజు 27,000 కోట్ల రూపాయలను సంక్షేమ రంగానికి మరి కేటాయిస్తూ సంక్షేమానికి టాప్ ప్రయారిటీని ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. మొత్తం దేశానికే మరి సంక్షేమ రంగంలో ఆదర్శంగా నిలబడ్డ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదే రకంగా హైదరాబాద్ మహానగరం మీద, IT ఇండస్ట్రీ మీద, ఓవరాల్గా ఇండస్ట్రీ మీద కూడా మరొక గట్టి ప్రయత్నం. ఎన్నో ప్రచారాలు జరిగినప్పటికీ హైదరాబాద్లో కొంతమందిని తరిమేస్తారని, అసలు ఇక్కడ లా అండ్ ఆర్డర్ అనేది శాంతి భద్రతల సమస్య అనేది విపరీతంగా ఉంటుందని మరి రకరకాల ప్రచారాలు, అనుమానాలు, అపోహలు, ఎన్నో రకాల వదంతులు ఇవన్నీ వ్యాపింపజేసినప్పటికీ సంవత్సర కాలంలో చాలా గొప్పగా గర్వంగా చెప్పుకునేది ఏమంటే మేము మరి ఈ సంవత్సర కాలంలో హైదరాబాద్ మహానగరంలో
ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా, ఒక చిన్న అవాంఛనీయ సంఘటన కూడా లేకుండా, ఎన్ని అనుమానాలు, ఎన్ని వదంతులు, ఎన్ని ప్రచారాలు, ఎన్ని భయాలు కల్పించే ప్రయత్నం చేసినా, మా రాజకీయ ప్రత్యర్థులు దాన్ని ఆలంబనగా చేసుకుని ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేసినా, అవన్నింటినీ కూడా సమర్థవంతంగా పరిపాలన పరంగా ఎదుర్కొంటూ ఈరోజు చాలా విజయవంతంగా శాంతి భద్రతలను కేవలం హైదరాబాద్ మహానగరంలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పకడ్బందీగా నిర్వహించగలిగామని కూడా ఈ సందర్భంగా చెబుతూ, మరి ముఖ్యంగా ఐటీ రంగానికి వస్తే గడిచిన 3 వారాలుగా ఈ నెల 5వ తారీఖు నుంచి మరి దాదాపు 20వ తారీఖు వరకు అమెరికాలో పర్యటన సాగింది మాది. అందులో ప్రధానంగా ఒక 4 లక్ష్యాలతో ముందుకు పోయినాం. ఒకటి, ప్రస్తుతం ఉన్న ఐటీ పరిశ్రమ ఏదైతే హైదరాబాద్లో ఉన్నదో దాన్ని విస్తరించడానికి. అంటే ప్రస్తుతం మన ఐటీ ఎగుమతులు 57,000 కోట్లు పోయిన సంవత్సరాన్ని చూసుకుంటే, ఈ సంవత్సరం జూన్లో ఈ సంవత్సరం రిజల్ట్స్ కూడా మనం పబ్లిష్ చేయబోతా ఉన్నాం. పోయిన సంవత్సరం చూసినట్టయితే 57,000 కోట్ల ఎగుమతులు మనకు హైదరాబాద్ నుండి ఉన్నాయి. భారతదేశంలో నగరంగా చూసినట్టయితే మనది 2వ నగరం, అతిపెద్ద నగరం. నెంబర్ 1 స్థానంలో బెంగళూరు ఉన్నది, 2వ స్థానంలో మనం ఉన్నాం. మరి రాబోయే 5 ఏళ్లలో మా ప్రభుత్వానికి ఉన్న ఈ టర్మ్లో ఐటీ ఎగుమతుల్ని రెట్టింపు చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. 1,20,000 కోట్లకు ఐటీ ఎగుమతుల్ని తీసుకెళ్లాలి. తద్వారా పరిశ్రమ విస్తరించాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, హైదరాబాద్ నగరానికి మరింత మరి ప్రాచుర్యం, మరింత విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా కూడా పెరగాలని ఒక ప్రయత్నం అందులో మా ఎజెండాలో ఒక ముఖ్యమైన అంశం. రెండవది, ఈరోజు మీరు భారతదేశానికి సంబంధించిన ఐటీ పరిశ్రమకు సంబంధించిన నిపుణుల్ని కనుక ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా, అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ చూసినట్టయితే భారతదేశానికి, అందులో ముఖ్యంగా మన హైదరాబాద్ మహానగరానికి, మన తెలుగు వాళ్ళకి మంచి పేరుంది ఐటీ రంగంలో. వీళ్ళు మంచి ప్రోగ్రామర్సు, బాగా పనిచేస్తారు. భారతదేశంలో కూడా మంచి హ్యూమన్ రిసోర్సెస్ అట్ అ వెరీ అఫోర్డబుల్ కాస్ట్, లో కాస్ట్ హై వాల్యూ హ్యూమన్ రిసోర్సెస్ భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉన్నాయని ఒక మంచి పేరు మనకుంది. కానీ ప్రపంచం మారుతుంది. ఈరోజు భారతదేశ జనాభా కూడా చూసినట్టయితే 50% జనాభా యువకులు ఉన్నారు. ఇదివరకున్న పరిస్థితి, 10 ఏళ్ల కింద ఉన్న పరిస్థితి ఈరోజు లేదు. భారతదేశ యువకులు కూడా ఈరోజు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ బీయింగ్ కాల్డ్ యాజ్ ద బ్యాక్ ఆఫీస్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచం మొత్తానికి ఒక బ్యాక్ ఆఫీస్ మాదిరిగా ఉండడానికి ఈరోజు భారత యువకులు ఇష్టపడడం లేదు. ఈరోజు ఒక ఇజ్రాయిల్ లాంటి చిన్న దేశం, వాళ్ళు అపురూపమైన పరిశోధనలు చేస్తూ, ఎన్నో రకాల స్టార్టప్స్ అక్కడి నుంచి వస్తూ, $1 బిలియన్ వాల్యుయేషన్స్ అక్కడి నుంచి వస్తూ, మరి ఎన్నో రకాల నవీన పరిశోధనలకు వాళ్ళు శ్రీకారం చుడుతున్నప్పుడు మనం ఎందుకు చేయలేము ఈ కార్యక్రమం అనే ఒక ఆలోచన భారతదేశంలో యువకుల్లో కూడా ఈరోజు గట్టిగా కనబడతా ఉంది. ఇంకా కూడా మేము ఎక్కడికో పోవాలి, ఈరోజు మేము ఉద్యోగాలే చేయాలి ఇంకా అనే ఒక పరిస్థితి కాకుండా, మా అంతటా మేంగా పరిశ్రమలు పెట్టాలి. మరి ఎక్కడో ట్విట్టర్లు, గూగుల్లు, వాట్సాప్ల పేరు మీద మరి ఎక్కడెక్కడైతే అమెరికాలో కానీ ఇతర చోట్ల కానీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో అట్లాంటి కంపెనీలు మనం ఎందుకు పెట్టలేము, అట్లాంటి ప్రపంచానికి మంచి మంచి కంపెనీలు మనం ఎందుకు పరిచయం చేయలేము, మనం ఎందుకు ఆవిష్కరించలేము అనే ఒక గట్టి తపన భారత యువకుల్లో ముఖ్యంగా కనబడతా ఉంది. మరి దానికి పెద్దపీట వేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం ఒక రెండో ప్రాధాన్యాన్ని ఏదైతే నిర్దేశించుకున్నదో, భారతదేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇన్క్యుబేటర్ని మరి మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ప్రారంభించబోతా ఉన్నాం. 15 రోజుల్లో ఇనాగరేషన్ కూడా రవిశంకర్ ప్రసాద్ గారిని ఆహ్వానించాం. వారు ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు రాబోయే 15-20 రోజుల్లో ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టుకోబోతా ఉన్నాం. మరి దీనివల్ల మనం ఆశిస్తున్నది ఏమంటే, యువకులు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా కేవలం ఎంప్లాయ్మెంట్ సీకర్స్గా కాకుండా ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్గా మారాలని, కేవలం ఉద్యోగానికి మరి ఇతరుల చుట్టూ తిరిగేవారుగా కాకుండా తమంతట తాము స్వయం ఉపాధి అవకాశాలు వారు కల్పించుకోవడంతో పాటుగా ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి ఎదగాలని, అదేవిధంగా భారతదేశం నుంచి కూడా ఒక గూగుల్ లాంటి, ఒక ఫేస్బుక్ లాంటి, ఒక ట్విట్టర్ లాంటి కంపెనీ కూడా రావాలని గట్టి ప్రయత్నం చేశాం. దాని తర్వాత కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, క్లౌడ్ టెక్నాలజీ కానీ, మొబిలిటీ కానీ, ఇంకా చాలా స్మాక్ కానీ, ఇంకా ఇతర చాలా కొత్త రంగాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మరి హైదరాబాద్ నగరం ఇదివరకు ఏదైతే ఐటీలో ఒక అడ్వాంటేజ్ కోల్పోయిందో బెంగళూరు నగరానికి, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, అది మళ్ళీ తిరిగి సాధించుకోవాలనే ఒక గట్టి ప్రయత్నం కూడా మనం చేయడం జరిగింది. ఈ క్రమంలో గడిచిన 3 వారాల్లో దాదాపు 30 పైగా మరి ఐటీ దిగ్గజాలు, సిస్కో లాంటి కంపెనీ, ప్రపంచంలోనే ఒక పేరున్న కంపెనీ, దాని చైర్మన్ గారు జాన్ చేంబర్స్ గారు కానీ, మన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్ల గారు కానీ, లేదా GE లాంటి ప్రముఖ సంస్థ మాజీ చైర్మన్ జాక్ వెల్చ్ కానీ, ఈ రకంగా ఒక 31 కంపెనీలు దాదాపుగా వారిని కలవడం జరిగింది. హైదరాబాద్లో ముఖ్యంగా మన కొత్త పారిశ్రామిక విధానాన్ని కానీ, కొత్త ఐటీ పాలసీని కానీ, మన ఆలోచన కానీ వారితో పంచుకోవడం జరిగింది. చాలా అద్భుతమైన స్పందన ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నది. ప్రపంచం మొత్తం ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉంది. భారతదేశాన్ని ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా మేక్ ఇన్ ఇండియా పేరుతో ఏదైతే క్యాంపెయిన్ వారు ప్రారంభించారు, దానివల్ల కూడా మొత్తం ప్రపంచంలో డెఫినెట్గా కొంత సానుకూల వాతావరణం ఏర్పడ్డది. మరి ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారతదేశం వైపు ప్రపంచం దృష్టి సారించినప్పుడు
భారతదేశంలో తెలంగాణ వైపు ప్రపంచం దృష్టిని మళ్లించే విధంగా, ముఖ్యంగా తెలంగాణ అనే ఒక కొత్త రాష్ట్రం, ఇక్కడ ఉన్న అవకాశాలు, ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఆలోచన విధానం ఎంత ప్రగతిశీలంగా, ఎంత ఫార్వర్డ్ లుకింగ్గా ఈ ప్రభుత్వం ఉందనేది మొత్తం దేశానికి, ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అమెరికా పోయినా, దుబాయ్ పోయినా, సింగపూర్ పోయినా, మళ్ళీ నెక్స్ట్ వీక్లో తైవాన్, హాంకాంగ్ పోతా ఉన్నాం. అక్కడికి పోయినా, ఎక్కడికి పోయినా మా ప్రయత్నం వల్ల ఒకటే, ఇక్కడికి పెట్టుబడులు రావాలి. ఏ యువకులైతే తెలంగాణ సాధనలో క్రియాశీల పాత్ర పోషించారో ఆ యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కల్పించాలి. ప్రభుత్వ రంగాన్ని కనుక చూసినట్టయితే 1,00,000 పైచిలకు ఉద్యోగాలు మాత్రమే మరి ప్రభుత్వ రంగంలో మనకు కల్పించే అవకాశం ఉంది. మరి లక్షలాది మందిగా ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావాలంటే పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా ప్రభుత్వ ఆదాయం పెరగాలి, మౌలిక వసతులు రావాలి. ఈరోజు స్మార్ట్ సిటీస్ అంటా ఉన్నాం, స్మార్ట్ టెక్నాలజీస్ అంటా ఉన్నాం, స్మార్ట్ పౌర సేవలు అంటా ఉన్నాం. ఇవన్నింటిని కూడా రేపటి రోజున మన దేశంలో మన రాష్ట్రం అగ్రశ్రేణి రాష్ట్రంగా ఎదగాలి అంటే చాలా రకాల ప్రయత్నాలు చేయాలని ఒక గట్టి సంకల్పంతో ఈ ప్రయత్నం చేశాము. అమెరికా పర్యటనలో భాగంగా దాదాపు ఒక 3,000 కోట్ల పెట్టుబడులు డైరెక్ట్గా ఆకర్షించగలిగాం. గూగుల్ లాంటి కంపెనీ ఈరోజు ప్రపంచంలోనే తన రెండో అతిపెద్ద క్యాంపస్, అమెరికా వెలుపల రెండో అతిపెద్ద క్యాంపస్ ఈరోజు హైదరాబాద్లో నిర్మాణం చేయబోతా ఉంది. అమెజాన్ లాంటి కంపెనీ మొత్తం ప్రపంచంలోనే తన రెండో అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లో దాదాపు ఒక 10 లక్షల స్క్వేర్ ఫీట్లు వాళ్ళు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నారు. ఫేస్బుక్ ఇప్పటికే హైదరాబాద్ హెడ్ క్వార్టర్గా పనిచేస్తూ ఉంది. అదే రకంగా మీరు కనుక చూసినట్టయితే మన డిఈ షా అనే ఒక కంపెనీ దాదాపు 1,300 కోట్ల రూపాయలతో మళ్ళీ వాళ్ళు కూడా వారు ఒక కొత్త కంపెనీని ఇక్కడ పెట్టబోతున్నారు, డిఈ షా అండ్ బ్లాక్ స్టోన్. ఈ రకంగా ఇప్పటికే ఉన్న కంపెనీలను విస్తరించడంతో పాటుగా కొత్త కంపెనీలను కూడా ఆకర్షించడం, ఇందాక నేను చెప్పినట్టు సర్వీసెస్, ప్రోడక్ట్స్, ఇన్నోవేషన్ ఇవన్నింటినీ కలగలిపి మరి కొత్త రకమైన పరిశోధనలకు అవకాశం ఇచ్చే విధంగా ఇక్కడ ఉండే అది తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి వస్తున్నటువంటి పాజిటివ్ ఒపీనియన్స్ పై, అదేవిధంగా సంక్షేమ పథకాలకు సంబంధించి, ఇంకా ఐటీ రంగం ఎక్స్పాన్షన్ కు సంబంధించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. మీరు ది ప్రెస్ లో ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.